శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామభాత్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అందరికీ శ్రోతలకి నమస్కారం. ఇదివరకు నేను కొద్దిగా పెద్ద వీడియోలు చేసేవాడిని. 26-27 నిమిషాల నుంచి 30 నిమిషాల దాకా ఉండేవి. కథంతా కూడా పూర్తిగా చెప్పేవాడిని, పురాణాల్లోని కథలు. కానీ దానికి స్నేహితులు శ్రేయోభిలాషులు ఏమన్నారంటే, ఇప్పుడు అంత సమయం లేదండి ఎవరికి కూడా, అంత స్పాన్ ఆఫ్ అటెన్షన్ చదివేందుకు కూడా ఓపిక లేదు, వినేందుకు కూడా లేదు, అంచేత మీరు చిన్న చిన్న వీడియోలు పెడితే బాగుంటుందని ఈ పర్యవసానంగా ఈ కథ మొదలెట్టాను నేను. దీన్ని 3 to 5 నిమిషాల్లో ముగించాలని ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం. ఇప్పుడు ఈనాడు దుష్యంతుడు శకుంతల కథ చెప్తాను నేను. దీన్ని 2 మహానుభావులు రాశారు. ఒకటి మూలంలో వేదవ్యాసులు వారు మహాభారతం రాశారు, అదే తెలుగులో నన్నయ్య గారు రాశారు. ఇప్పుడు మన నన్నయ్య గారిది తీసుకుంటున్నాం. దీనికి ఇంకొక పుస్తకం కూడా ఉంది, అభిజ్ఞాన శాకుంతలం అని శ్రీ కాళిదాస్ గారు అపూర్వంగా రచించారు. ఈ 2 కథల్లోనూ కూడా వ్యత్యాసం ఉందండి. ఎవరికి తోచింది వారు రాశారు, ఎవరిది తప్పని మనకి తెలియదు. ఈ కథలో మనం ఇక్కడ నన్నయ్య గారిది తీసుకోవడానికి కారణం చక్కటి పద్యాలు చెప్పారు. ఆ పద్యాల్లో కూడా ఒక రసస్ఫూర్తి ఉన్నదని చెప్పచ్చు నేను. అంచేత అది నేను ఇక్కడ తీసుకోవడం తెలుసుకున్నాను. అండ్ ఇంకొకటి, మంచి మాట పదే పదే చెప్తే ఎప్పటికైనా సరే అది మనసుల్లోకి ఎక్కి మారుతారు మనుషులని, వాళ్ళకి పెద్దవాళ్ళ అభిప్రాయం. అది కరెక్ట్ ఏమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఇంతలో అసలు కథలోకి వస్తే, దుష్యంతుడు కణ్వాశ్రమంలోకి వచ్చి శకుంతలను చూసి మోహించి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఆవిడ కొంచెం వద్దన్నా సరే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తత్ఫలితంగా భరతుడు అనే కుమారుడు కలిగాడు. చాలా కాలం కుర్రవాడు పెద్దవాడు అయ్యాడో, వాడు మహాబలవంతుడు. మొత్తం అడవిలో ఉన్న జంతువులన్నింటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఎన్నాళ్ళకి దుష్యంతుడు వచ్చి శకుంతలను తీసుకెళ్ళకపోవడం వల్ల కణ్వుడు మహర్షి తన మునుల ద్వారా ఈ అమ్మాయిని అబ్బాయిని పంపించాడు. అప్పుడు సభ జరుగుతోంది. ఆ సభలోకి ఈవిడు కూడా ప్రవేశించింది. చూశాడు ఆయన, కానీ గుర్తుపట్టినట్టు నటించలా, ఏమాత్రం తనకి తెలియనట్టే ఉన్నాడు. అప్పుడు ఆవిడ తన పరిచయం, కుర్రవాడు ఎలా పుట్టాడో అంతా సభలో అందరికీ ఎదుర్కొన్నాను చెప్పింది. అయినా ఆయన బహుశా తనకి రాజుగారు తన ఇలాంటి పని చేశాడని సిగ్గుపడ్డాడో మరి ఏమిటో కారణాలు తెలియదు, తనకేమీ తెలియనట్టే ఉన్నాడు. అప్పుడు ఇంక ఏమి చేయాలో తెలియక ఆవిడ అంది, మహారాజా, భార్య అంటే ఏమిటో అనుకున్నావు? నీకు ఇప్పుడు చెప్తాను నేను. భార్య అంటే సామాన్యురాలు కాదు, జీవితంలో మలుపు అని చెప్పింది. అది చెప్పినప్పుడు తర్వాత ఒక చక్కటి పద్యం చెప్పింది ఆవిడ. అందులో ధర్మార్థ కామసాధనకు ఉపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్యకంబు. అంటే ఏంటంటే, ధర్మ అర్థ కామ భార్యాభర్తలు ఇద్దరు పంచుకుంటారు. మోక్షం మటుకు ఎవరి దారి వారిదే, ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే. గృహనీతి విద్యకు గృహము, ఇంట్లో ఎలా ఉండాలయ్యా అన్నీ చెప్పేది ఎవరు? భార్యే. అందరికీ కూడా నేను చెప్పేది భార్యే. పిల్లలు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఇంట్లోకి వచ్చిన అతిథులను ఎలా గౌరవించాలి, విమల చారిత్ర శిక్షక ఆచార్యకంబు, నిర్మలమైన శీలాన్ని గురించి నేర్పేది భార్యేనయ్యా. ఆవిడ గురుస్థానంలో ఉన్నది ఇంట్లో. అన్వయస్థితికి మూలంబు, అంటే నీ వంశం నిలపడానికి ఆధారమైంది. సద్గతికి నూత, అందరికీ కూడా స్వర్గలోకాలు పొందాలనే ఉంటుంది, దానికి ఊతకర్ లాంటిదయ్యా భార్య.
గౌరవంబునకు ఏకకారణంబు ఉన్నత స్థిర గుణమునకు ఆకరము. నీకు అన్నిట్లోకి గౌరవం ఇచ్చేది భార్య అన్నయ్య. ఆవిడ మణుల్లా ఉంటే గుణాలు అవన్నీ. మణులు మనం మెళ్ళో వేసుకుని బంగారం దాంతో మణులు వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. గుణాలు అయ్యి ఆవిడ. హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయే చూవే భర్తకు నొండ్లుగావు ప్రియము. భర్తకి సంతోషం కలిగించేది భార్య తప్ప ఇంకెవరూ లేరయ్యా. ఆవిడే అన్నిటికీ మనం. ఎట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టంబడిన వంతలెల్లను బాయు ఇంతులను ప్రజలను ఒనరజూడంగిన జనులకెందు. నీకు ఎటువంటి కష్టాల్లో ఉండి ఎటువంటి ఆపదల్లో ఉండి ఎటువంటి అందరూ చుట్టుముట్టేసినా సరే నీ భార్య నీకు తోడయ్యా. ఆవిడ ఉంటే అన్ని కష్టాలు అన్నీ వెళుతూ వెళ్ళిపోతాయి అని ఆవిడ చక్కటి పద్యం ఒకటి చెప్పింది అనమాట.